తాజా 30 ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం శ్రీమంతుడు. కొరటాల శివ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కథలోని డైలాగులు గాని, పాటలు గాని, ఫైట్లు గాని అన్నీ మహేష్ కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ సినిమాను అందరూ మర్చిపోయారు. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా స్పైడర్ మీద అందరి దృష్టి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ కు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. శ్రీమంతుడు సినిమాపై దాఖలైన కేసుకు సంబంధించి మహేష్ స్వయంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. శ్రీమంతుడి కథను కాపీ కొట్టారని నాంపల్లి కోర్టులో కేసు దాఖలైంది. చచ్చేంత ప్రేమ అనే నవలకు శ్రీమంతుడు కాపీ అని శరత్ చంద్ర అనే రచయిత కేసు పెట్టారు. ఈ ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు మహేష్ బాబు, కొరటాల శివ, ఎర్నేని శివలకు సమన్లు జారీ చేసింది. అయితే కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా తన స్థానంలో లాయర్ వాదనలు వినిపించేలా ఆదేశాలు ఇవ్వాలని మహేష్ కోర్టును కోరారు. కానీ కోర్టు మహేష్ రిక్వెస్ట్ను తిరస్కరించింది. మహేష్ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుపై మహేష్ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ వ్యక్తిగత హాజరు నుంచి మహేష్ ను మినహాయించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ హైకోర్టు కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్లడానికి ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా సరే మహేష్ లాంటి ఒక టాప్ హీరో కోర్టుకు తప్పనిసరిగా రావాల్సిందేనని ఆదేశించడం సంచలనం కలిగిస్తోంది. శరత్ చంద్ర నవల అయిన చచ్చేంత ప్రేమను కొరటాల శివ కాపీ కొట్టారని నిరూపించడం అంత సులభం కాదు. కాపీరైట్ యాక్టులో ఎన్నో మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటి ద్వారా శ్రీమంతుడు కేసులో కొరటాల లాయర్లు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. వీటన్నింటికంటే కూడా వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.